ఓ సహోదరుడా, ఈ రోజు యాకోబు కలిగిన ప్రత్యక్షత నీకు కలగాలి. యాకోబుని దేవుడు ఎలా హెచ్చించాడో నిన్ను దేవుడు హెచ్చించాలి. ప్రపంచానికి దేవుడిని పరిచయం చేయాలి. అనేక స్థలాల్లో దేవుని పని కొరకు వాడబడాలి. కూడా దేవునికి చెప్పు, అయ్యా నన్ను వాడుకో ప్రభువా, నన్ను ప్రపంచానికి పరిచయం చేయండి ప్రభువా, ప్రపంచంలో అనేక ప్రాంతాల్లో నన్ను వాడుకోండి ప్రభు అని చెప్పండి. యేసయ్యకి చెప్పండి. ఆయన గొప్ప దేవుడు అండి. ఆయనను ప్రేమిస్తున్నటువంటి వాడండి. ఏ కష్టంలో నీవు ఉన్నావో, ఏ కన్నులు నిన్ను కృంగదీస్తున్నాయో, ఏ మానసికమైన ఒత్తిడి మధ్య నువ్వు నలిగిపోతున్నావో, ఏ అధికార పరిస్థితుల మధ్య నువ్వు నలిగిపోతున్నావో, ఏ అధికారం నిన్ను కృంగదీస్తున్నాయో, నాకు ఒక ప్రశాంతత అనుగ్రహించయ్యా, నా కుటుంబాన్ని ఆదరించయ్యా. నేను చేసిన పాపములు, నేను చేసిన తప్పులు నా కుటుంబం మీదకి రానియద్దయ్యా, నా పిల్లల మీదకి రానియద్దయ్యా. దయతో నన్ను క్షమించండి ప్రభు అని ప్రభు పాదాలు పట్టుకుని అడుగుతావా? ప్రభు పాదాలు పట్టుకుని అడుగుతావా? ఆయన గొప్ప దేవుడయ్యా, ఆయన ప్రేమిస్తున్న దేవుడయ్యా, ఆయన నిన్ను కనికరిస్తున్న దేవుడయ్యా. ఇదిగో పరలోకపు గమని దగ్గర నీవు ఉన్నావు, ప్రభు పాదాల దగ్గర ఉన్నావు. ఆయన పాదముల దగ్గర ఉన్నటువంటి నీవు బలిపీఠపు కొమ్మును పట్టుకుని చెప్పండి, దేవా నీవే నా ఆధారం, దేవా నీవే నా ఆశ్రయమయ్యా. నీవు తప్ప నన్ను ప్రేమించేవారు లేరయ్యా, నీవు తప్ప నన్ను ఆదుకునే వారు లేరయ్యా, నీవు తప్ప నన్ను బలపరిచే వారు లేరయ్యా. నాకు సహాయం ఇచ్చేమని ప్రభుని అడుగుతావా? నాకు సహాయం ఇచ్చేమని ప్రభుని అడుగుతావా? నీ చేతులు పైకెత్తండి. ఒక్క నిమిషం కన్నీరు దాచి ప్రభుని అడగండి. 17 సంవత్సరాలు పూర్తి చేసుకుని 18వ సంవత్సరం అడుగు పెట్టావు. ఈ 18వ సంవత్సరం ఒక అభిషేకాన్ని పొందాలి, ఒక అభిషేకాన్ని పొందాలి. ఈ 18వ సంవత్సరం ఒక దీవెనకరమైన సంవత్సరం కదా, అనేక ఆత్మలు దేవుని ఎదుగు నడిపించే ఒక గొప్ప నాయకులుగా నువ్వు బ్రతకాలి. నీ గ్రామంలో ఒక ప్రశాంతత రావాలి, ఈ గ్రామంలో ఒక నెమ్మది రావాలి. ఈ పరలోకపు గమని ఉన్నదని ప్రజల స్థలానికి రావాలి. వచ్చిన వాళ్ళ కన్నీళ్ళు పొడవబడాలి, వచ్చిన వాళ్ళ కన్నీళ్ళు యేసు క్రీస్తు నామములో పొడవబడాలి. సహాయం ఇచ్చే ప్రభువుని అడగండి, సహాయం ఇచ్చే ప్రభువుని అడగండి. ఈ స్థలంలో ఉన్నటువంటి ఓ సహోదరుడా, నువ్వు అధికారముకు నలిగిపోతున్నావు, శ్రమపడుతున్నావు. నువ్వు ఈ స్థలంలో ఉన్నావు, ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీ కుటుంబాన్ని దేవుడు దీవించబోతున్నాడు. నువ్వు అనుకున్నట్టుగా నీ పరిస్థితులు ఉండవు. దేవుడు తన ప్రాణాలకు చొప్పున నీ కుటుంబాన్ని నడిపించబోతున్నాడు. ఓ సహోదరి, నువ్వు ఈ స్థలంలో ఉన్నావు. గత 3 నెలల బట్టి నీకు గుండెలో నొప్పి వస్తూ ఉంది. ప్రభు ఈ మధ్యాహ్న సమయంలో ప్రభు నిన్ను తాకుతున్నాడు. ప్రభు స్వస్థత నీ మీదగా రాబోతుంది. ప్రభు బలము నిన్ను తాకబోతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరొక సహోదరుని చూస్తున్నాను. ఇదిగో నీకు మోకాళ్ళు నొప్పులు చేత దేవుని సన్నిధిలో ప్రార్థన చేయలేకపోతున్నావు. మోకరించి ప్రార్థించిన ఆస్తి నీకుంది, నువ్వు ప్రార్థన చేయలేకపోతున్నావు. నా ఎదుట నీవున్నావు, బహుగా దుఃఖపడుతున్నావు. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, ప్రభు నిన్ను స్వస్థపరుచున్నాడు. మరొక తండ్రి నిన్ను చూస్తున్నాను. ఓ సహోదరి, నీ కుమారుడు లోకపు అలవాటుతో ఉండిపోయాడు, వేదన కలిగిన పరిస్థితుల మధ్య ఉన్నాడు. అతని జీవితాన్ని రక్షించమని నువ్వు ప్రార్థన చేస్తున్నావు.